తల్లి, నీ మాటలు తప్పకుండా శిరసా వహిస్తాను అని చెప్పింది. లక్ష్మీదేవి తన తల మీద చేయి ఉంచి ఆశీర్వదించింది. అంతలోనే ఆ దివ్యమైన రూపం ఒక్కసారిగా మాయమైందే. కాని గాలిలో ఆ సుగంధ పరిమళం మాత్రం చాలాసేపు ఉండిపోయిందే. అప్పుడే సుశీల భర్త సుదర్శనుడు తాను అక్కడికి వచ్చాడు. భార్య ముఖంలో వింత తేజస్సు చూశాడు. ఏమైంది, ఎందుకంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. ఇక సుశీల జరిగినదంతా చెప్పిందే. మొదట తనైతే తన భార్య మాటలు నమ్మలేదు. కాని తులసికోట దగ్గరగా ఇంకా మిగిలి ఉన్నటువంటి ఆ దివ్య పరిమళాన్ని తాను గ్రహించాడు. అక్కడే ఉన్నటువంటి ఆ తులసి మొక్క వెనుక కాస్త ప్రకాశాన్ని చూశాడు. తన మాటను నమ్మాడు. సుశీల, నీ మాటలపైన నాకు పూర్తి నమ్మకం ఉందే. మనం ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేద్దాం అని అన్నాడు ఉత్సాహంగా. మార్గశిర మొదటి గురువారం వచ్చిందే. సుశీల తెల్లవారుజామునే 3 గంటలకే లేచింది. చలినీళ్లతో స్నానం చేసిద్ది. తన దగ్గర ఉన్న ఒకే ఒక మంచి చీర కట్టుకుంది. తులసికోట శుభ్రంగా అలంకరించింది. మట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించింది. పసుపు కుంకుమలతో పూజించింది. ఈరోజు అమ్మ చెప్పినట్టుగా ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి, కానీ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదే అని బాధపడింది. ఇంతలో హఠాత్తుగా ఇంటి ముందు ఏదో పెద్ద శబ్దం వచ్చిందే. చూస్తే ఒక బండిలో బియ్యం, పప్పులు, పళ్ళు, కొబ్బరికాయలు, అరటి పళ్ళు, పసుపు కుంకుమలు, తాంబూలాలు అన్నీ ఉన్నాయి. బండితోలే వ్యక్తి చెప్పాడు, అమ్మా, మా యజమాని గారు పేరు చెప్పొద్దని చెప్పారు. ఇవన్నీ మీకు బహుమతిగా పంపారు. ఇక సుశీల కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అమ్మా, లక్ష్మీదేవి నువ్వే కదా పంపించుంటావు అని మనసులో అనుకుందే. ఆ రోజు 5గురు ముత్తైదువుళ్ళు పిలిపించిందే. వారికి తాంబూలం, వాయనం ఇచ్చిందే. లక్ష్మీదేవి గురించి అందరికీ చెప్పిందే. అంతా భక్తితో ఉన్నారు. ఇక 2వ గురువారం వచ్చిందే. ఈసారి సుదర్శనుడికి పొలంలో పనిచేస్తూ ఉండగా హఠాత్తుగా నేలలో ఏదో తగిలిందే. అక్కడ తవ్వి చూస్తే ఒక పెద్ద పాత రాగి కుండ, దాని లోపల గొప్ప బంగారు నాణేలు. ఇది కూడా దేవి అనుగ్రహమే అని సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. తన భార్యకు చూపించాడు. సుశీల చాలా సంతోషించింది. దేవి అనుగ్రహానికి తాను ఎంతగానో పొంగిపోయింది. ఆ డబ్బుతో వారి ఇల్లు బాగు చేసుకున్నారు. మంచి బట్టలు కొనుక్కున్నారు. కానీ వారిలో ఎటువంటి గర్వం లేదు. తల్లి,